హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 నెలల సన్నబియ్యాన్ని అయితే పంపిణీ చేస్తుంది. మరి 3 నెలల సన్నబియ్యం పంపిణీలో భాగంగా ఇప్పటికే మనకు పంపిణీ అనేది ప్రారంభించి 15 రోజులు దాటిపోయింది. అంటే ఎప్పటి వరకు ఈ సన్నబియ్యం పంపిణీ ఉంటుంది? ఇప్పటికే కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టారు రేషన్ దుకాణదారులు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. మరి ఎక్కడా కూడా స్టాక్ లేకుండా లేదు. మన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎక్కడా కూడా స్టాక్ లేకుండా లేదు, ప్రతి రేషన్ దుకాణము కూడా ఓపెన్లో ఉండాలి అని చెప్పారనమాట. మరి ఏ తేదీ వరకు ఈ 3 నెలల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు? మరి దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తారు? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది? మరి కొత్త పథకాలు ఏవైనా కూడా అమలు చేస్తున్నారా అని చెప్పే విషయాలన్నీ కూడా మీకు నేను చాలా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటే అనేక పథకాల ప్రయోజనాలను తెలంగాణ ప్రభుత్వం చేకూరుస్తుంది. అనేక విధాలుగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు పథకాలను అమలు చేస్తూ రేషన్ కార్డుదారులందరికీ కూడా మేలు చేస్తూ ఉందన్నమాట. మరి ఇప్పుడు తాజాగా మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది. మరి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఊహించిన విధంగా 2 అప్డేట్స్ను తీసుకురావడం జరిగింది. మరి కొత్త రేషన్ కార్డులతో పాటుగా మరొక పథకం కూడా అమలు కాబోతోంది. ఎప్పటి నుంచి అమలు చేస్తారో ఏంటి అనేది మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో చాలా క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఆల్రెడీ మీకు ఒక QR కోడ్ ఇచ్చాను, నేను మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ QR కోడ్ని స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. మరి ఆ QR కోడ్ని ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేయండి. 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని పంపించండి. ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కూడా సహాయం చేస్తూ ఉంటారు. ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దయచేసి మరి నాలాంటి వారికి కూడా సహాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరి తప్పకుండా సహాయం చేయండి. మీ సహాయం నాకు చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీరు QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎప్పటికప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. మరి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. జెన్యూన్గా మీకు ఉన్నది చెప్తూ ఉన్నాను. తప్పకుండా సహాయం చేయండి. అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది మనకు లైక్ బటను. తప్పకుండా మీరు ఈ విధంగా కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన నొక్కితే చాలు. అలాగే దాని పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులకి వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సహాయం చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. మరి ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా 3 నెలల సన్నబియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది. మరి 3 నెలల సన్నబియ్యంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం మరొక పథకాన్ని కూడా అమలు చేయబోతుంది అనమాట. ఇప్పటికే రేషన్ కార్డుదారులందరికీ కూడా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తూ ముందుకైతే వెళ్తూ ఉంది. మరి ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తుంది. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం కానీ, అలాగే 500 రూపాయల సిలిండర్ కానీ, 0 కరెంటు బిల్లు కానీ, ఇట్లా మనకు ఇవన్నీ కూడా అమలు చేసి ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. మరి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా
మనకు ఇప్పటికే రేషన్ కార్డు కలిగి 3 నెలల సన్నబియ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఈ 3 నెలల సన్నబియ్యానికి కూడా జూన్ 1 నుంచి ఇస్తున్నారు. జూను, జూలై, ఆగస్టుకు సంబంధించినటువంటి 3 నెలల రేషన్ కూడా పంపిణీ అవుతుంది. మరి రేషన్ అనేది మీరు సన్నబియ్యం అనేది తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ మీరు కనుక ఇప్పుడు 3 నెలల బియ్యం తీసుకోకపోతే కనుక మీ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 3 నెలలు ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి మీరు రేషన్ అనేది తప్పకుండా తీసుకోండి, ఈ సన్నబియ్యం అనేది. లేకపోతే మీ కార్డు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే వెంటనే రేషన్ దుకాణానికి వెళ్ళి ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో ఎక్కడ రేషన్ కార్డు ఉన్నా కూడా మీరు రేషన్ అయితే పొందవచ్చు, సన్నబియ్యం అనేది. తప్పకుండా మీరు ఏం చేస్తారంటే రేషన్ దుకాణానికి వెళ్ళండి. మరొక 15 రోజులు మాత్రమే సమయం ఉంది. అంటే ఈ నెల 30వ తారీఖు వరకు మాత్రమే సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఎక్కడా కూడా నో స్టాక్ అని పెట్టద్దు బోర్డులు అని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది రేషన్ దుకాణదారులకు. కాబట్టి మనకు 30వ తారీఖు లోపు మీరు ఈ 3 నెలల సన్నబియ్యాన్ని తీసుకోవాలి. లేకపోతే ఈ 3 నెలల సన్నబియ్యం మీకు పంపిణీ అయ్యే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి ఈ 3 నెలల సన్నబియ్యాన్ని వెంటనే కూడా మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి తీసుకోండి. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను చేపట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక రేషన్ కార్డును కూడా పంపిణీ చేయలేదు. మరి రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీని చేపట్టబోతోంది. మరి నెల చివరి వారంలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ఉంది. మరి ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారో గ్రామ సభల ద్వారా వారికి ముందుగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి తప్పకుండా వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట. వెంటనే కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డును అయితే తీసుకోండి. కొత్త రేషన్ కార్డుల వల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. తప్పకుండా మీరు రేషన్ కార్డులను అయితే పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. మరి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి దీంతో పాటుగా మరొక పథకాన్ని కూడా అమలు చేయబోతుంది. రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మరి ఈ రోజు నుంచి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గత వీడియోలో నేను చెప్పాను, ముందు వీడియోలో ఈ 7,000 కోట్ల రూపాయల అవసరం ఉందని వానాకాలం సీజన్కు సంబంధించి రైతులకు జమ చేయడానికి 1.5 కోట్ల ఎకరాల వరకు కూడా రైతు భరోసాను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇందులో భాగంగానే ఆర్బీఐ దగ్గర ఒక 7,000 కోట్ల రూపాయల రుణం తీసుకుని దాని ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులకు ఈ రైతు భరోసా ద్వారా పైసలు అయితే ఇవ్వడానికి సిద్ధమైపోయింది. మరి యాసంగిలో అరకొరగానే పైసలు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ వానాకాలం సీజన్లో అయినా ఖచ్చితంగా అంటే ఖరీఫ్ సీజన్లో అయినా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయం తీసుకుందనమాట. మరి వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా విడుదలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచే ఈ రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్తూ ఉన్నారు. ఒకవేళ లేట్ అయినా కానీ అంటే రేపు పైసలు వస్తాయి 7,000 కోట్లు అని చెప్తున్నారు. కాబట్టి మరొక వారం 10 రోజుల్లో ఈ యొక్క వానాకాలం రైతు భరోసా ప్రారంభమవుతుంది. రైతుల ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవడం కానీ, ఈకేవైసీ చెక్ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి. మరి రేషన్ కార్డుదారులకి అనేక ప్రయోజనాలు అనేక విధాలుగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం మేలు చేస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది ఈ యొక్క పథకాల లబ్ధి పొందుతూ ఉన్నారు రేషన్ కార్డులు కలిగి. మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని అవకాశం ఇచ్చారు. ఈ కొత్త రేషన్ కార్డులను ప్రింటింగ్ చేసి కూడా పంపిణీ కూడా చేయబోతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఇవన్నీ కూడా రెడీగా ఉండండి. కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి. దాంతోపాటు ఈ పథకాలు కూడా మీకు ప్రభుత్వం అయితే అందించబోతుంది. మరి ఈకేవైసీ చేసుకోకుండా ఉన్న ఈకేవైసీ చేయండి. అలాగే మనకు కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటుగా ఈ వానాకాలం సీజన్కి సంబంధించి రైతులకు రైతు భరోసా పథకాన్ని కూడా విడుదల చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి అప్డేటు. దయచేసి వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మరింత సమాచారం కోసం ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. మరి చాలా పక్కాగా అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరిని కూడా వదలకుండా తెలంగాణ ప్రభుత్వం పథకాలను అయితే అమలు చేస్తుంది.
కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఈ పథకాల సమాచారాన్ని అయితే తెలుసుకుంటూ ఉండండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే ప్రతి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.